దిస్ ఇస్ సింధు. వెల్కమ్ టు సింధు జర్నీ. ఈరోజు మనం పుష్పగిరి టెంపుల్ ఎక్స్ప్లోర్ చేద్దాం. వచ్చేసేయండి. మేము కడప నుంచి పుష్పగిరికి స్టార్ట్ అయ్యామన్నమాట. 25 కిలోమీటర్స్ అని చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్ లో. లెట్స్ గో. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను పుష్పగిరి టెంపుల్ విజిట్ చేయాలని. పుష్పగిరి టెంపుల్ చాలా ఫేమస్ అనమాట. దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. నాకైతే ఇప్పుడు కుదిరింది. ఇది నా ఫస్ట్ టైం అనమాట పుష్పగిరి టెంపుల్కి వెళ్ళడము. మీలో ఎంతమంది పుష్పగిరి టెంపుల్ ఆల్రెడీ చూసేసారో నాకైతే కామెంట్ చేయండి. మేమైతే సంక్రాంతి రోజు బయలుదేరి వెళ్ళామన్నమాట పుష్పగిరి టెంపుల్కి. ఇదిగోండి, ఇక్కడ మేము చెన్నూరు బ్రిడ్జ్ క్రాస్ చేస్తున్నాం అనమాట. అది పెన్నా రివర్. మీకు చెన్నూరు బ్రిడ్జ్ క్రాస్ చేసి టువర్డ్స్ కాజీపేట వెళ్ళేదాకా మీకు రోడ్ బాగుంటుందన్నమాట. అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ మెటల్ రోడ్లో వెళ్ళాలన్నమాట. పుష్పగిరికి వెళ్ళాలంటే ఒక 4 to 5 కిలోమీటర్స్ మెటల్ రోడ్లో వెళ్ళాల్సి ఉంటుంది. ఆ రోడ్లో కూడా అసలు ఎంత మంచిగా మనకి చెరుకు తోటలు, పూల తోటలు, ఫుల్ గ్రీనరీ ఉంటుంది. బాగుంటుంది. రోడ్ అయితే సింగిల్ రోడ్, కొంచెం రోడ్ అంత బాగుండదు. కానీ 4 to 5 కిలోమీటర్సే కాబట్టి అడ్జస్ట్ అయిపోవచ్చు అనమాట. అక్కడ మనకి వెళ్ళే దారిలో 2 ఊర్లు, చిన్న పల్లెటూర్లు 2 వస్తాయన్నమాట. అండ్ టువర్డ్స్ ఇంకా పుష్పగిరికి దగ్గర రీచ్ అవుతామనగా మనకి ఇలా పెన్నా రివర్ కూడా కనిపిస్తూ ఉంటుంది. మనం యాక్చువల్గా ఏదైతే పుష్పగిరికి వెళ్తామో వెహికల్లో, అది పుష్పగిరి టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ నుంచి డైరెక్ట్ రూట్ ఉంది టెంపుల్ ముందరికి. ఫ్రంట్లో మనకి అదిగో ఫ్రంట్ గేట్ నుంచి వెళ్ళాలంటే మనకి రివర్ తక్కువ ఉన్నప్పుడు నడుచుకుంటా రివర్ లోంచి వెళ్ళాలన్నమాట. అది ఏంటంటే పుష్పగిరిలో రివర్కి ఈ పక్క వచ్చేసి చెన్నకేశవ స్వామి టెంపుల్ ఉంది, ఆ పక్క వచ్చేసి వైద్యనాథేశ్వర స్వామి టెంపుల్ ఉందన్నమాట. మేమైతే ఫస్ట్ ఈ పుష్పగిరి చెన్నకేశవ స్వామి టెంపుల్కి వచ్చేసాము. మేము అరౌండ్ 10:35, 10:45కి ఇంటి నుంచి బయలుదేరామన్నమాట కడపలో. మేము పుష్పగిరికి రీచ్ అయ్యేసరికి 11:30 అలా అయిపోయిందనమాట. మనకి టెంపుల్ బ్యాక్ నుంచి వ్యూ ఇలా ఉంది. చెప్పాను కదా, ఫ్రంట్ నుంచి వ్యూ అయితే రివర్ ఆ పక్క నుంచి తీస్తే మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూస్ ఇవన్నీ కూడా. మేము ఇంకా అక్కడ దిగేసి అక్కడ కొన్ని ఫ్లవర్స్, టెంకాయలు అవి తీసుకునేసి గుళ్ళోకి ఎంటర్ అయిపోయామన్నమాట. గుళ్ళోకి మనం ఎంటర్ అవ్వంగానే ఇక్కడ రైట్ సైడ్ అనమాట, ఈ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా ఈ దేవాలయము. ఇక్కడ వచ్చేసి మనకి అమ్మవారు ఉన్నారనమాట. ఎంటర్ అవ్వంగానే ఇక్కడ చూడండి, ఇక్కడ భక్తులు ఉన్నారు కదా, ఇది అమ్మవారి టెంపుల్ అనమాట. అండ్ దెన్ ఈ అమ్మవారి టెంపుల్ దగ్గర పూజారి గారు ఉన్నారు. అక్కడ మేము టెంకాయ ఇచ్చేసి కొట్టించేసుకున్నాం అనమాట. అండ్ దెన్ ఇక్కడ రైట్ సైడ్ చూస్తే ఉత్సవ విగ్రహాలు అవి ఉన్నాయి. అండ్ ఇంకా చిన్న చిన్న గుళ్ళు ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట. మేము ఫస్ట్ అయితే మొత్తము ఒక చుట్టూ తిరుగుదామని చెప్పేసి ఫస్ట్ టెంపుల్కి వెళ్ళకోకుండా మేము రౌండ్ తిరుగుదామని చెప్పేసి తిరుగుతూ ఉన్నామన్నమాట చూసుకుంటూ. టెంపుల్ అయితే చాలా పెద్దది, చాలా బాగుంది. ఇదైతే గేట్ అనమాట, క్లోజ్ చేసి ఉంది ఎంట్రన్స్. నేను చెప్పాను కదా రివర్లోంచి రావాలి అని చెప్పి. పెద్ద ధ్వజస్తంభం ఉంది, చాలా పెద్ద టెంపుల్ ఉంది. టెంపుల్ కాంపౌండ్ వాల్ అంటారు కదా, ప్రహరీ కూడా చాలా పెద్దదిగా ఉందన్నమాట. అండ్ ఇక్కడ పెద్ద పెద్ద మారేడు చెట్లు, చాలా మంచి చెట్లు అయితే ఉన్నాయన్నమాట చుట్టూ. అండ్ ఇంకా చుట్టూ చాలా చిన్న చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయి, కానీ వాటన్నిటికీ లాక్ చేసేసి ఉన్నారనమాట. సో మేము సరిగ్గా చూడలేకపోయినాము. మొత్తం ఇలా పెద్ద ప్రహరీ కూడా అసలు చూడడానికి ఈ చాలా బాగుంది. ఈ టెంపుల్ అయితే 7th century టెంపుల్ అంట. టెంపుల్ మీద ఆర్కిటెక్చర్ కానీ శిల్పాలు కానీ చాలా బాగున్నాయి. కాకపోతే కొంచెం ఫేసెస్ అవి డ్యామేజ్ అయినట్టు, ఏవో యుద్ధాల్లో డ్యామేజ్ అయినట్టు అలా డ్యామేజ్ అయిపోయి ఉన్నాయన్నమాట. ఓవరాల్గా టెంపుల్ ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన టెంపుల్ యొక్క విశిష్టత ఏంటంటే ఇక్కడ బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు అందరూ పాదాలు మోపిన టెంపుల్ అంట ఇది, త్రిమూర్తులు. అండ్ అదే కాకుండా ఇక్కడ పంచనది సంగమం కూడా ఉందంట. అందుకని ఈ టెంపుల్ని దక్షిణ కాశీ
కాశీ అంటారంట. అంటే ఈ టెంపుల్ అంత విశిష్టమైన టెంపుల్ అంట ఇది. ఈ టెంపుల్ మీద చెప్పినాను కదా, మీరు కళని లవ్ చేసే వాళ్ళైతే మీరు చూస్తూనే ఉంటారు. అంత డీటెయిల్డ్గా చెక్కారనమాట. శిల్పులు ఎలా చెక్కారో ఈ శిల్పాలు అసలు ఆ కాలంలోనే అంత వండర్గా ఉంది శిల్పాలు. ఆ డీటెయిలింగ్ అయితే అసలు చాలా బాగుంటుంది. మీరు ఆర్ట్ లవర్స్ అయితే డెఫినెట్గా మీ టెంపుల్ని ఒక్కసారైనా విజిట్ చేయాలి. అండ్ ఇంకా మేము ఒక రౌండ్ చేసేసి అండ్ టెంపుల్లోకి వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ మెయిన్గా విష్ణువు శివుడు ఇద్దరు ఉన్నారనమాట. ఇద్దరు చెన్నకేశవ స్వామి అండ్ సంతాన మల్లేశ్వర స్వామి అని రాసుంది అక్కడ. ఇంకా మేము దర్శనం అయిపోయి బయటికి వచ్చామన్నమాట. బయటికి వస్తూనే ఇక్కడ రైట్ సైడ్ గోడ మీద నృత్య గణపతి, రామాయణం ఎలా జరిగింది, ఇంకా చాలా చాలా మన పురాతనంలో మనకు తెలిసిన స్టోరీస్, తెలియని స్టోరీస్ అన్నీ ఇక్కడ ఒక దాని మీద డీటెయిల్డ్గా చెక్కి ఉన్నారనమాట, అన్ని శిల్పాల మీద. కాకపోతే చెప్పాను కదా కొన్ని అయితే డ్యామేజ్ అయి ఉన్నాయి. ఆ దేవుళ్ళ ఫేసెస్ అవి కొంచెం డ్యామేజ్ అయి ఉన్నాయి. అయినా కూడా ఇంకా చెక్కు చెదరకుండా ఆ డీటెయిలింగ్ అంతా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇది ఒక ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ అంట. ఇప్పుడు ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళ బోర్డు ఉంది అక్కడ. అండ్ టెంపుల్ నుంచి లెఫ్ట్ సైడ్ ఇలా రాగానే ఇక్కడ చాలా స్తంభాలు ఉన్నాయన్నమాట. స్తంభాల్లో చిన్న చిన్నగా గోపురాల్లాగా ఉన్నాయి, టెంపుల్స్ లాగా ఉన్నాయి. కానీ లోపలైతే ఏ విగ్రహాలు లేవన్నమాట. ఇవి అసలు చాలా డర్టీగా అట్లా వదిలేసినట్టు పాడుబడిపోయినట్టు ఉన్నాయన్నమాట. అండ్ అక్కడి నుంచి బయటకు రాగానే ఇలా పెన్నా రివర్ కనిపిస్తుంది అనమాట. ఇది ఒక మంచి వ్యూ పాయింట్ లాగా ఉంది. పెన్నా రివర్ ఇలా కర్వ్ తిరిగి ఉందన్నమాట. అందరూ అక్కడ ఫొటోస్ తీసుకోవడము, వీడియోస్ తీసుకోవడము అవన్నీ చేస్తున్నారనమాట. ఇంకా అక్కడి నుంచి మనం మళ్ళీ ఇట్లా బయటకి రాగానే ఇక్కడ ఇంకొకటి అనమాట, అలాంటిదే గుడి లాంటిదే. లోపలైతే ఏమీ లేవు. అక్కడ నుంచి అయితే వ్యూ అయితే చాలా స్టన్నింగ్గా ఉంది. మీరు వెళ్తే మాత్రం ఆ వ్యూస్ అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా మనకి మంచి రైనీ సీజన్లో రివర్ ఫుల్ ఫ్లో అయ్యేటప్పుడైతే ఇంకా స్టన్నింగ్గా ఉంటాయి వ్యూస్. ఇంకా మేము టెంపుల్ దగ్గర నుంచి నది దగ్గరికి వెళ్దాం, ఫస్ట్ టైం వచ్చాం కదా అని చెప్పి నది దగ్గరికి బయలుదేరామన్నమాట. టెంపుల్ ముందుగానే ఒక మట్టి రోడ్ వస్తుంది అనమాట. ఆ మట్టి రోడ్ గుండా వెళ్తే నది దగ్గరికి వెళ్ళచ్చు. మేము ఇప్పుడు ఆ మట్టి రోడ్లోనే వెళ్తున్నాం అనమాట నడుచుకుంటూ. ఆ రివర్ ఏంటంటే అది 5 రివర్స్ కలిసి ఉండే రివర్ అంట. అందుకని అక్కడ చాలా ఇవి కార్యాలు ఏవో చేసుకుంటూ ఉన్నారనమాట చాలామంది. సో మేము అలా వెళ్ళేసి ఊరికే చూసేసి వచ్చాము. అక్కడ ఇంకా చాలా డెవలప్ చేయొచ్చు అనిపించింది నా పర్సనల్ ఒపీనియన్, ఎందుకంటే అక్కడ చాలా డర్టీగా ఉంది. హే గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ సింధూస్ జర్నీకి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.